సార్ గెలిచిండని అభిమానులు పొర్లు దండాలు పెట్టిర్రు. ఏడుకొండల ఎంకన్నకు టెంకాయలు కొట్టిర్రు. అంజన్నకు భజన చేసిర్రు. ఎల్లమ్మకు మొక్కులు చెల్లిచ్చిర్రు. తీరొక్క దేవుళ్లకు హారతులు ఇచ్చిర్రు. ఒక తీరుగా పబ్బతి పట్టిర్రు. మరి అంతమంది అన్ని తీర్ల చేస్తే సారేం చెయ్యడా? గెలవాలని సారేం మొక్కుకోలేదా అని అనుకుర్రు నిన్న మొన్నటి దాకా చాలా మంది. కానీ సార్ పెద్ద మొక్కులే మొక్కిండు. ఇక చూడుర్రి, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్ ఎసొంటి మొక్కులు మొక్కిండో. నిన్న మొన్నటి దాకా అందరు లీడర్లోలే తెల్ల బట్టలు వేసుకొని తిరిగిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారు అదాట్న గంధపు రంగు బట్టలలాగా అనిపించిండు. ముఖానికి బొట్టు పెట్టుకొని ఆఫీసర్లతోని మీటింగులు పెట్టిండు. ఇక అసలు ముచ్చట ఏంటిదంటే సారు దీక్ష పట్టిండట, మాలేసుకున్నాడట. ఏం దీక్షన అంటే వారాహి అమ్మవారి దీక్షనట. తొలుత సంధి సారుకు వారాహి అమ్మవారు అంటే మస్తు నమ్మిక కదా. గా నమ్మికతోనే సార్ ఎక్కి తిరిగే బండికి కూడా వారాహి అని పేరు పెట్టుకున్నాడు. ఏ తిప్పలొచ్చినా ఆ తల్లికే చెప్పుకుంటాడట సారు. ఇక అట్లనే ఇప్పుడు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పెద్ద సీట్లే ఊకున్నాడు కాబట్టి పబ్లిక్ కు పనులు మంచిగా చేసి పెట్టాలి, అన్ని తీర్ల అండగా ఉండాలి, సర్కారు పనులు ఎసోంటి ఆటంకం లేకుండా నడవాలి అని గిట్ల వారాయి అమ్మవారి దీక్ష పట్టిండట. నవరాత్రి దీక్ష లెక్క 9 రోజులు గాని లేకపోతే 11 వద్దులు గాని దీక్ష చేస్తారట. ఉపాసం ఉండి శాకాహారం తినుకుంటా అమ్మను తలుచుకుంటా దినం పూజలు చేసుకుంటా దీక్ష చేస్తారట. కాళ్ళకు చెప్పులు కూడా దొడుక్కోరాట. వారాయి అమ్మవారికి పూజలు చేస్తే శత్రువుల భయం ఉండదట. పట్టుకున్న పనులన్నీ ఆగకుండా పూర్తయితాయట. అందుకే జనసేనాని దీక్ష పట్టిండని అనుకుంటారు అందరూ. ఇగిదిట్లుంటే ఇంకో దిక్కు పబ్లిక్ కు నచ్చటట్టు పని చేయాలి అన్నట్టే అడుగులేస్తున్నాడట సారు. సారు చేతిలో ఉన్న అన్ని శాఖల మీద పబ్లిక్ కు ఇంటర్నెట్ లో సలహాలు సూచనలు ఇయ్యొచ్చట. పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా, పర్యావరణం, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ గిట్ల వేటి మీదైనా సలహాలు ఇయ్యండ్రి, మంచిగుంటే తీసుకుంటాం అన్నట్టు సారు పబ్లిక్ ను కోరిండట. దాని కొరకు ఏర్పాట్లు కూడా చేసిండ్రట ఆఫీసర్లు. ఏమైనా సారు సినిమాలనే కాదు రాజకీయాలలో కూడా కొత్తదనం పరిచయం చేస్తున్నాడు అనుకుంటారు ఇప్పుడు అందరూ.